వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినాయక్. జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్లో నంబర్ వైజ్ ఉంటూ ఉంటారు. అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది అంటే అద్దెంట్లో దిగినప్పుడు ఇంకా తప్పక ఇది బాగుంది అని వాస్తు ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని నెంబర్స్ ఎలాంటి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి. ఈరోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, అది వారి మాటలో కనుక తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. అపార్ట్మెంట్స్లో కనుక మనం చూసుకుంటే 101, 102 అట్లా ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క నంబర్ ఉంటుంది. న్యూమరాలజీ అటువంటి వాటికి అసలు ఏం చెప్తుంది? అంటే పాజిటివ్ వైబ్స్ ఇచ్చేటువంటివి ఏ నెంబర్స్ ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నాన్న? యూజువల్గా అపార్ట్మెంట్లో 90% బిల్డింగ్ నంబర్స్ అన్నీ పాజిటివే, 90%. బట్ మనకు మ్యాచింగ్ నంబర్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 10, 19, 28లో పుట్టాను. నేను 1 సిరీస్ సూర్య భగవానుడు, గురువు, దీవెనలు, దారి చూపించేదంతా సూర్యుడు. సో ఇలాంటి వాళ్ళు 105 బిల్డింగ్ తీసుకున్నారనుకోండి, 105 అంటే 6 అంటే శుక్రుడు. డబ్బులన్నీ వెళ్ళిపోతాయి, అన్వాంటెడ్ కోరల్స్ వస్తాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, హెల్త్ పాడైపోతుంది. సో 1 సిరీస్ వాళ్ళు 6 సిరీస్ బిల్డింగ్లో దిగకూడదు. అదేవిధంగా 1 సిరీస్ వాళ్ళు 8 సిరీస్ అవాయిడ్ చేయాలి. అంటే 107, 206, 305 అంటే 1 సూర్యభగవానుడు తండ్రి, 8 శనీశ్వరుడు కొడుకు. తండ్రి కొడుకులు వేరే వేరే క్వాలిటీస్. తండ్రి ఏమో చూసి చూడనట్టు పో, తన చూడు, మనోడు వదిలేయి. కొడుకు ఏమంటాడంటే ధర్మం పాటిస్తే మెచ్చుకుంటా, అధర్మం చేస్తే శిక్షిస్తా, వెంటనే తప్పుకి శిక్ష. సో శనీశ్వరుడు చాలా చాలా నిజాయితీ, అంటే ఒక కర్ర పట్టుకొని కరెక్ట్గా ఉంటాడు, రాంగ్ ఫటన్ కొడతాడు. సో ఈ తండ్రి కొడుకుల ఈ డిఫరెన్స్ వల్ల 1 సిరీస్లో వాళ్ళు ఈ 8 సిరీస్ కానీ 6 సిరీస్ కానీ హౌస్ తీసుకుంటే చాలా ప్రాబ్లం. నేను చాలామందిని చూశాను, నన్ను అడ్వైజ్ అడిగినందుకు నేను చెప్తాను. సో 1 సిరీస్లో ఉన్నప్పుడు బెస్ట్ హౌస్, ఆ బిల్డింగ్లో 90% మంచివే, బట్ విచ్ ఇస్ ద బెస్ట్ ఫర్ అస్. సో బఫేకి వెళ్ళాము, 100 రకాలు ఉన్నాయి, ఏదంటే తినం కదా, మనకు నచ్చింది, మనసు నచ్చిందే కదా. సో ఈ 1 సిరీస్ వాళ్ళకి 109 లేదా 307 లేదా 406 లేదా 505 ఇవి టాప్. 208 కూడా మనం పెద్దగా ప్రిఫర్ చేయము. 208 కన్నా 109, 307, 406, 505. 505 అనేది ఏంజల్ నంబర్. సో లాట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. 307, 3 అంటే జూపిటర్, దేవతల గురువు, 3 ముళ్ళు 7 అడుగులు 307. సో ఆ ఇంట్లో అన్ని శుభవార్తలు, అన్ని మంచి పనులు, గ్రోత్లు, హ్యాపీ న్యూస్లు వింటారు. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు నేను చెప్పిన నంబర్స్ తీసుకోండి. దయచేసి 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు అన్నీ కూడితే 6 కానీ 8 కానీ వద్దు. ఇంట్లో పెయింటింగ్స్ కూడా ఈ 1 సిరీస్ వాళ్ళు గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేసి ఎక్కువ ఎల్లో, వైట్ అండ్ బ్లూ కలర్ పెయింటింగ్స్ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు. వైఫ్ అండ్ హస్బెండ్ కన్వర్జేషన్స్ బాగుంటాయి. గ్రీన్ వేసుకున్నారనుకోండి, ఆ గ్రీన్ పడినప్పుడు ఏమవుతుందంటే కోపం పెరుగుతుంది. బ్లాక్ మామూలుగా వేసుకోము మనము, బట్ గ్రిల్స్ పెడతాం కదా బయట, చాలా వరకు గ్రిల్స్కి బ్లాక్ పెయింటింగే ఉంటుంది. ఈ 1, 10, 19, 28 వాళ్ళకి బ్లాక్ కలర్ గ్రిల్ పెయింటింగ్, బయట తలుపుకి గ్రిల్, అది బ్లాక్ పెయింటింగ్ వద్దు. దాన్ని కూడా వైట్ కానీ, ఎల్లో కానీ, బ్లూ కానీ, ఈ కలర్స్ ఏం చేస్తాయంటే ఆ కలర్ మన మైండ్ పడినప్పుడు ప్రశాంతత, సో మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. బ్లాక్ ఆ గ్రీన్ పడినప్పుడు నెగిటివ్ థింకింగ్, పని బయలుదేరినప్పుడు పని అవుతుందో అవ్వదో, ఎరా ఈ ఇంట్లో వచ్చినప్పుడు పనులు కావట్లేదు, నాకు నెగిటివ్ ఉందా ఆ ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళకి మొత్తం బిల్డింగ్ అపార్ట్మెంట్ అంతా కూడితే 2 హౌస్ నెంబర్ వచ్చేలాగా, లైక్ 209, 101, 308 చాలా అదృష్టాన్ని ఇస్తాయి. వీళ్ళు చాలా సాఫ్ట్ లవ్లీ పీపుల్, ప్రశాంతత కోరుకుంటారు. సో చంద్రుల్లో లాంటిది ఇంట్లో ఉంటే వీళ్ళకి ఎలా ఉంటాయంటే మంచి కళలు, మంచి కళలు కనేవాళ్ళే వీళ్ళు, క్రియేటివ్ మైండ్, చాలా ఊహాలోకంలో ఉంటారు, మంచిగా నిద్రపోతారు. అదే 2 నంబర్ వాళ్ళు 1 హిల్ని తీసుకున్నారనుకోండి, 2 అంటే చంద్రుడు, 1 అంటే సూర్యుడు, నిద్ర లేకుండా అయిపోతుంది, కొట్లాట్లు, ఆ ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చే అవసరం వస్తుంది. సో ఆ డిస్కంఫర్ట్స్. సో 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు మొత్తం కూడితే
3 నంబర్ లైక్ 300 లేదా 408 ఈ నంబర్స్ తీసుకుంటే 3 వాళ్ళకి బాగుంటుంది. 3 వాళ్ళకి వద్దని నంబర్ 6 నంబర్ వద్దు. 3 అంటే జూపిటర్ దేవతల గురువు, 6 అంటే రాక్షసుల గురువు. పొరపాటున 3 సిరీస్లో పుట్టిన మనము 6 ఇంట్లోకి 501 402లో చేరామంటే మొత్తం డబ్బంతా ఆవిరైపోతుంది. చాలా పవర్ ఉంటుంది సార్. మనం ఉండే ఇల్లే మన గుడి. ఇంట్లోకి చెప్పులు వేసుకుని లోపలికి పోము. ఇంటి బయట మన పైగా మన నేమ్ ప్లేట్ ఉంటుంది. సో బయట ఎవరినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా బయట చెప్పులు వేసుకొని వెలుగొట్టి ఉన్నారా సార్ ఉన్నారా. సో మన ఇల్లుని అంత పవిత్రంగా చూసుకునే ఇల్లులో నంబర్ బాగాలేకపోతే అశాంతి, డబ్బులు అంటే కొంతమంది నేను చూశాను సార్ 3లో పుట్టిన వాళ్ళు 6 నంబర్ ఇల్లు చూసినప్పుడు 100 కోట్లు ఉన్న వాళ్ళు కూడా దే హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. సార్ నా దగ్గరకు వచ్చి సార్ గ్రాఫ్ బాగున్నాం సార్, ఈ ఇంట్లోకి వెళ్ళాక సడన్గా మేము చాలా లాస్ అయిపోయినాం సార్, డబ్బు స్టక్ అయిపోయింది సార్, కోర్టు కేసులు ఇరుక్కున్నాం సార్. సార్ ఇది 402 సార్, 6 సార్ ఉండకూడదు సార్. మీరు ఇంట్లోంచి బయట వచ్చేసేయండి, వేరే ఇంటికి వెళ్ళిపోండి. బాడికి ఇల్లనా ఇది సొంత ఇల్లైనా వదిలేయండి, బాడికి ఇంటికి వెళ్ళిపోండి. మీరు 3 ఇంట్లోకి వెళ్ళండి. 3 అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎప్పుడైతే ఇల్లు మారుతారో ఆ అడ్డంగాని తొలగిపోయి రావాల్సిన డబ్బులు రావడం, కోర్టు కేసుల్లో కూడా వీళ్ళు విజయము. సో మళ్ళా డబ్బు ధన లాభము, మంచి హ్యాపీనెస్. సో అంత పవర్ ఉంటుంది మన సెలక్షన్ హౌస్లో. నేను ఇప్పుడు వరకు నేను ఏ ఇంట్లో ఉన్నా కూడా 5 నంబరే. నేను మొన్నటిదాకా శ్రీనగర్ కాలనీలో 401, అంతకుముందు 104. సో ఆ 5 అనేది నన్ను వదలదు. 5 ఈజ్ మై లక్కీ నంబర్. సో ఆల్మోస్ట్ 7-8 హౌసెస్ ఉన్నా తిరుపతిలో, కర్నూలులో, హైదరాబాద్లో. ఆల్ ఆర్ 5 నంబర్. 5 అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద బుధుడు. సో మనం ఆ ఇంట్లో మంచి ఆలోచనలు వస్తాయి 5 ఇంట్లో ఉంటే. సో 4 పుట్టిన వాళ్ళు 4 నంబర్ హౌస్లో ఉండొద్దు. 4లో పుట్టిన వాళ్ళు మళ్ళీ 202, 400 ఈ నంబర్స్లో ఉంటే డిలే అయిపోతుంది, వర్క్ అంతా డిలే. సో 4లో పుట్టిన వాళ్ళు 5 నంబర్ హౌస్లో ఉండాలి. సో 4లో వాళ్ళకి ఏంటంటే నిజాయితీ, తెలివి, కష్టపడే గుణం. ఈ 5 నంబర్ ఇంట్లో ఉంటే అదృష్టం. 5లో మాటకారులుగా ఉంటారు, మంచి లైఫ్. సో 1, 2, 3, 4, 5 వాళ్ళకి నేను చెప్పిన హౌస్ నంబర్స్ వాడుకోగలిగితే ఎలాంటి అడ్డంకులు లేవు. సో మనం తెలిసి రాంగ్ ఇంట్లో హౌస్ నంబర్లోకి వెళ్తే మన డబ్బులకి ఇబ్బందులు, మన హెల్త్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఇంట్లో బాగుండాలి, కొట్లాడుకోవడం, విడిపోవడం. చాలామంది 1లో పుట్టిన వాళ్ళు 6 నంబర్ ఇంట్లో ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ భయంకరమైన కొట్లాట్లు. మనం ఆ హౌస్ మార్చండి లేదా స్టిక్కర్ అతికేయమంటాను. మనం సొంత ఇల్లు కొనేసాము. సో 105 నేనేం చేస్తాను, పక్కన డి వాళ్ళు 1 కదా, 105 డి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 10 1. అలా చిన్న చిట్కాలు చెప్తాను. ఆల్రెడీ ఇల్లు కొనేసి ఉంటే తద్వారా అదృష్టాన్ని మళ్ళీ మనం పిలుచుకోవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు. ఎందుకంటే హౌస్ నంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే అద్దెంట్లో ఉండేటప్పుడు కూడా ఏ నెంబర్ని చూస్ చేసుకోవాలని చెప్పడానికి మాత్రం ద బెస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ సార్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. Eight six double eight 157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది.
మోర్ దెన్ 41 ల్యాక్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీట్ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే, సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.